వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. పీడితుల చేతిలో పాశుపతాస్త్రం ఫోర్ సైడ్స్ టీవీ, బాధితుల చేతిలో బ్రహ్మాస్త్రం ఫోర్ సైడ్స్ టీవీ, అన్నదాతల చేతిలో గాంధీవం ఫోర్ సైడ్స్ టీవీ. ఫోర్ సైడ్స్ టీవీ ఎల్లప్పుడూ ప్రజల పక్షం. ఈరోజు డిబేట్ టాపిక్ వచ్చేసి గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు. ఈ గ్రామ సర్పంచులు గ్రామ ప్రథమ పౌరులు. గ్రామాల్లో ఎన్నికలు లేక, పాలన లేక గ్రామ అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక గ్రామాల లోపల ఎక్కడి చెత్త అక్కడే. ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ అక్కడే ఉన్నాయి. ఈరోజు మన డిబేట్లోకి వచ్చారు సురివి యాదయ్య గౌడ్ గారు, సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అలాగే సూర సమ్మయ్య గారు, మాజీ సర్పంచ్ కన్నాల, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్ నమస్తే సార్. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు, మాజీ సర్పంచ్, సీనియర్ సర్పంచ్, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు. సార్ మీకు కూడా వెల్కమ్. అదేవిధంగా రాంపాక నాగయ్య గారు, మాజీ సర్పంచ్, సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అందరూ కూడా జూమ్లో రెడీగా ఉన్నారు. అదేవిధంగా చిట్టిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్, వారి త్వరలో జూమ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గ్రామాల లోపల చూసుకుంటే కనుక అనేక సమస్యలు, ఆల్మోస్ట్ 12,000 గ్రామ పంచాయతీల వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడి సమస్యలు అక్కడే. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం గతంలో చేసినటువంటి పనులకు బిల్లులు రాక మాజీ సర్పంచులు వాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది జరిగే పనేనా? ఈరోజు ఈ డిబేట్లో మనం మన ప్యానలిస్టులను అడిగి విశ్లేషణ చేద్దాం. సురివి యాదయ్య గౌడ్ గారి దగ్గర వెళ్దాం. మొదట మన స్టూడియోలో ఉన్నారు. సార్, ఏదైతే మీరు గ్రామ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, మీరు రేవంత్ రెడ్డిని కలిశారు, అనేక మంత్రులను కలిశారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయిపోయి అంటే మీ కాలం ముగిసి సంవత్సరం దాటిపోయింది. ఫిబ్రవరి 2024లో మీ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్ల యొక్క అధికారంలో నడుస్తూ ఉంది. మరి గ్రామాల్లో పాలన ఎలా ఉంది? మీరున్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు మీరు లేనప్పుడు ఏ విధంగా ఉంటా ఉన్నది ఒకసారి మా వీక్షకులు ఒకసారి చెప్పండి. ఫోర్ సైడ్ యాజమాన్యానికి మా స్థానిక సంస్థ ఎన్నికల పైన నిర్వహిస్తున్న డిబేట్కు ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న వారికి కూడా అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకో కథనాలు వస్తున్నాయి, చూస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిశుభ్రత పడకేసింది, పరిపాలన పడకేసింది. గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ బీసీలు 42% రిజర్వేషన్ అని, కామారెడ్డి డిక్లరేషన్ అని ఈ ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం పైన నెట్టేదామంటే కేంద్రం కూడా కులగణాంకాలు చేస్తామంటే బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేసి మేము ఎన్నో సంవత్సరాల నుండి, తరతరాల నుండి 78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కులగణన జరగబోతుంది అనే ఆశలతో నాడు ఆర్కిస్ట్రేయన్ నుంచి మొదలు పెట్టుకుంటే, అదేవిధంగా బీసీ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ కానించెల్లి పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది జాగృతి నుంచి కవితక్క గారు కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచాలని ప్రభుత్వంతో అనేక వాదనలు చేస్తూ ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలంటే మరి కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన బీసీ 42% డిక్లరేషన్ కానీ అమలుపరచాలంటే ఇప్పటింతలా ఎన్నికలు జరగవని క్లియర్ కట్గా కనిపిస్తుంది.
కానీ జూన్లో ఎన్నికలు వస్తాయని అడావిడి చేస్తూ ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే రోజుకో రకంగా ప్రతిపక్ష నాయకుల మీద కాళేశ్వరం ప్రాజెక్టుతోని నోటీసులని ఇట్లా డైవర్ట్ చేస్తూ గ్రామ పంచాయతీ పరిపాలనను బస్టు పట్టించింది. మా పెండింగ్ బిల్లులు ఈ మా ప్రభు అని మేము దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి మా బిల్లులు చెల్లించామని మేము ఎక్కని మెట్టు లేదు, ముక్కని ప్రజాప్రతినిధి లేదు, దండాలు పెట్టినాం. మేము మొత్తం మీద మా ఆవేదన కూడా వెలిబుచ్చి మీ ప్రభుత్వం నుంచి ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, మా బిల్లులు చెల్లించామని చెప్తే మొన్న మాత్రం 153 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి దాన్ని ఎస్డిఎఫ్ నిధులు అని చెప్పి ఆ ఎస్డిఎఫ్లో కూడా చిన్న కాంట్రాక్టర్లకు ఎవరికి బిల్లులు అందదే వీళ్ళు పర్సంటేజీలు ఇచ్చి దాన్ని ఇచ్చిన దాన్ని శాంక్షన్ చేస్తూ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిరు. కానీ గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన ఎస్ఎఫ్సి నిధుల నుంచే ఈ స్టేట్ ప్రభుత్వం నుంచి మేము తీర్మానం చేసిన పనుల మీద ఎంబీలు రికార్డ్ అయినాయి. ఆ బిల్లులు చెల్లించవని మహాప్రభు అని వేడుకున్నాం, దండాలు పెట్టినాం. అయినా కానీ కనికరించకుండా మా బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన మా సర్పంచ్లో పెండింగ్ బిల్లులు అడుగుతారా అని ముందస్తు అరెస్టు చేయడం అంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన మీరు హామీలు కానీ మాకిచ్చి ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు కానీ చెల్లించి మీరు ప్రజాపాలన కొనసాగించాలి. కానీ మీరు ఇప్పుడు ఎన్నికలకు పోతామంటే కూడా ఎవరు నమ్మతలేరు. మీరు ఎందుకంటే మీరు ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు అమలు పరచాలని మీ బీసీ సంఘాలు మీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ అంటే కేంద్రానికి మీరు తీర్మానం చేసి శాసనసభలో తీర్మానం చేసి పంపించారు. ఆ కేంద్రం కూడా మేము ఓకే చేస్తామని చెప్పారు. మరి దానికి సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలంటే ఇది సాధ్యమే అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అంటే అక్కడ చేస్తేనేమో జనగణ కులగణన చేస్తేనేమో కేంద్రము చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కెరీట్ దక్కుతుందని వీళ్ళపైన వాళ్ళు నెట్టేసుకొని ఇది కాలయాపన చేసేటట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికీ మీరు బీసీలలో చైతన్యం వచ్చింది. వాళ్ళు మాకు ఉద్యోగ అవకాశాలు కానీ విద్యాపరంగా కానీ మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు కేటాయించాలని ఇప్పటికీ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం కూడా బీసీ వాదం అనేది వినపడుతున్నాయని ఈ పార్టీలో ఒక పసిగట్టి ఈ బీసీ 42% డిక్లరేషన్ అనే దాని మీద అమలు పరుస్తామనే దాని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం తలెగ్గింది, కేంద్ర ప్రభుత్వం కూడా తలెగ్గింది. కానీ ఇది కాలయాపన చేస్తున్నట్టు కనపడుతుంది. ఎన్నికలు ఇప్పటింతలా జూన్లో కానీ జూలైలో కానీ జరిగేటట్లేవు. జరగాలంటే ఎన్నికలు జరగాలంటే మరి వీళ్ళు డిసిజన్ ఏ రకంగా తీసుకుంటారు? మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచలేదు. మరి ఏ విధంగా సాధ్యమవుతుందని నేను అంటున్నా. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాము, ఒకవేళ చట్టబద్ధత కాకపోయినా మా పార్టీ నుంచి మేము మా ఇంటర్నల్గా అయినా కానీ మేము బీసీలకు 42% ఇస్తామంటున్నాం. మరి ఇతర పార్టీలు ఒప్పుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ కానివ్వండి, అక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు ఇతర పార్టీలు కానివ్వండి, వారు బీసీలకు 42%. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక గ్రామ పంచాయతీ లోపల మీరు ఒక బీసీగా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చేది, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర అగ్రకులాల వారికి కనుక టికెట్ ఇస్తే అక్కడ బీసీలు గెలిచే అవకాశము ఏమైనా ఉందంటారా? వీళ్ళు ముందు ఏంటంటే బీసీలని అడ్డు పెట్టుకొని ఒక రాజకీయ క్రీడ నడుస్తుంది. ఆ క్రీడలో వీళ్ళు ఏమంటారంటే మేము ఇస్తాం 42% అని పార్టీలు ఇస్తామంటారు. ఇంకో వేరే పార్టీ ఇవ్వాలని లేదు కదా. కాబట్టి ఇది చట్టభద్రత చేసి వాళ్ళు ఇచ్చిన హామీను ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకోవాలి. ఆ కేంద్రం పైన ఒత్తిడి చేసి ఎన్నికలు నిర్వహించేటట్టు 42% రిజర్వేషన్ అమలు పరిచేటట్టు చూడాలి. కానీ ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయలు మాకు 15th ఫైనాన్స్ నుంచి గ్రామాల్లో అభివృద్ధి చెందేది ఉండే, దానివల్ల నష్టపోయినాం. అదేవిధంగా గ్రామాలలో ఇప్పటికీ ట్రాక్టర్లో డీజిల్ లేవు, డీజిల్ కొట్టించినాటికి ఆడి పైసలు లేవు అనే దాని మీద సెక్రటరీలు జేబులకు పెట్టి పనిచేసారు. వాళ్ళు కూడా సెక్రటరీలు కూడా మేము చనిపోతున్నారు మా వాళ్ళనే ఒక వాళ్ళ యూనియన్లు కూడా ఈ ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు. నన్ను కోసినా తిన్నా ఏమో అంటే పైసలు
పైసలు లేవంటారు. అంటే తినేవలసిన మనుషుని తినేంత రాక్షసులం కాదు, కానీ ఆయన అట్లా భ్రమలో పడుతుండు. మరి నిన్న చూస్తా యాదాద్రి జిల్లాకు పోయిండు, అక్కడ 1500 కోట్ల రూపాయలతో పనులు అని శంకుస్థాపన చేసిండు. మరి 15 రూపాయలు లేవు, ప్రజానా రూపాయలు లేవు అన్నోడు మరి ఈ శంకుస్థాపనలు చేసి 1500 కోట్లు మరి ఏ విధంగా జనం నమ్ముతారు? వీళ్ళు ఇచ్చిన హామీలు అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళు 1500 కోట్లతో పని చేస్తామంటే ప్రజలు అంతా ఒక డైవర్ట్ చేసేందుకు, ప్రజలను మభ్య పెడతాందుకు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా, గ్రామాల అభివృద్ధి చెందే విధంగా వీళ్ళది ఏ మాత్రం ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. వీళ్ళు మంత్రులు కానీ క్యాబినెట్ లో చర్చిస్తున్నాం అంటారు. ఏం పైసలు ఇవ్వవలసిన వాళ్ళ బిల్లులు ఇవ్వండి, వాళ్ళు కార్యదర్శులు చచ్చిపోతున్నారు అనే దాని మీద చూడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా పెట్టాలి, రిజర్వేషన్లు ఎట్లా తీసుకురావాలనే దాని మీద క్యాబినెట్ పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ నిర్ణయాలు తీసుకోకుండా ఏదో మేము పేరుకు ఇట్లా అభివృద్ధి పనులు అని చేస్తున్నామని ప్రజల్ని డైవర్ట్ చేస్తా కూడా ఎవరు నమ్మే కాలం లేదు. ఇప్పటికీ ప్రభుత్వంకి చెప్తున్నాం, కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. మీరు కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా, ఢిల్లీ రిజర్వేషన్లు ఖరారు చేపిస్తారా చూడాలి. మొన్న జాగృతి నుంచి కూడా బలమైన డిమాండ్ వచ్చింది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ కు మీరు అమలు పరచకుండా ఎన్నికలు పోతే ఎన్నికలు అడ్డుకుంటామని చెప్తున్నారు. బీసీ సంఘాలు ఆ రకంగానే చెప్తున్నారు, బీసీ ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వానికి మరి ఏ రకంగా చేస్తుందో కానీ అందరికీ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. ఓకే సార్, నెక్స్ట్ మన బండారు రామ్మోహన్ గారు, సీనియర్ సర్పంచ్, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మనతోటి ఇప్పుడు జూమ్లో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు వినపడుతుందండి? రామ్మోహన్ గారు, ఏదైతే ఇప్పుడు సురవి యాదయ్య గౌడ్ గారు అన్నట్టు గ్రామాల లోపల ఇప్పుడు బిల్లులు లేక, గ్రామాల్లో పాలన లేక అభివృద్ధి అంతా కూడా అక్కడ శూన్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగా కూడా అలాంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయంటారా? సంవత్సరం నుంచి పాలక వర్గం లేక, సర్పంచులు లేక, వార్డు మెంబర్లు లేక, ఓన్లీ సెక్రటరీలతోటి పాలన నడిపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు గ్రామాభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు అనుకోవచ్చు రామ్మోహన్ గారు? ప్రసన్న గారు, మీకు సమయ గారికి, అట్లాగే నాగయ్య గారికి, యాదయ్య గారికి, రజరెడ్డి గారికి అందరికీ నమస్కారం. మీకు కూడా మన 4 టీవీ ప్రేక్షకులకు కూడా. పంచాయతీ వ్యవస్థలో వార్డు మెంబరు, సర్పంచ్, మండల ఉపాధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా 4 పదవులు పోటీ చేసిన వాడిని, గెలిచిన వాడిని. ఇవాళ కొంచెం పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. యాదయ్య గౌడ్ గారు మాట్లాడింది కానీ నేను దాని లోతుల్లోకి వెళ్ళాను. అనవసరంగా మనకు హామీలు వీటి గురించి వెళ్ళాను. కానీ పంచాయతీ ఎన్నికలు జరిగే మాట్లాడుకుందాం అంతవరకే. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి అదే విధంగా డిబేట్ కొనసాగిద్దాం ఈ రోజు. 2001 నుంచి నాగయ్య గౌడ్ గారు బాగా తెలుసు. నేను అప్పుడు అపార్డు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన టీఎస్ పార్డు ద్వారా ఇప్పటికీ ప్రతి జిల్లా అంటే 4 బ్యాచ్లకు ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చినాను నేను గవర్నమెంట్ పరంగా. కనుక కొంచెం పార్టీలకు అతీతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనము సర్పంచులు ఎక్కడ కూడా పార్టీ గుర్తు మీద పోటీ చేయరు, మనకెందుకు రాజకీయాలు? అందుకని మేము సంఘం పెట్టాం. యాదయ్య గారు కూడా వచ్చారు మధ్యన. ఏది మేము ఒక స్వతంత్ర మన స్థానిక ప్రజా ప్రతినిధుల సాధికారత సమాఖ్యాన్ని మొదటి నుంచి ఉంది. మరి దాని ప్రకారం వాళ్ళ డిమాండ్లతో పాటు మేము అన్ని పెట్టినా పంచాయతీ ఎన్నికలు జరపాలని. కానీ మీరు అన్నది ఒక్కసారి కొత్త కాదు ప్రసన్న. గత 100 తీసుకున్నా మన స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అవుతున్నాయి. 100 ఎందుకంటున్నానంటే 1935 భారత రాజ్యాంగ ఉమ్మడి మన బ్రిటిష్ కాలంలో రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలను గుర్తించారు. కానీ అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు గుర్తించింది స్థానిక ప్రభుత్వాలకు మంచి విలువిచ్చారు అన్నాడు సుభాష్ చంద్రబోసు, అట్లాగే మనకు చిత్తరంజన్ దాసు, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ, వెంగళరావు, పివి నరసింహారావు గారు వాళ్ళందరూ కూడా స్వాతంత్రానికి పూర్వమే స్థానిక ప్రభుత్వాలకు పనిచేసిన వాళ్ళు. స్థానిక ప్రభుత్వాలు పనిచేసిన తక్కువ వాళ్ళు ఏం కాదు. కానీ భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు 2 చేసుకున్నాం మనం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కాంకరెంట్ లిస్టు. కానీ ప్రతిసారి 59 నుంచి ఒకసారి ఎన్నికల చరిత్ర పరిశీలిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ప్రతిసారి 5 ఏళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు జరగకుండా ఉన్నాయి. మీరు 71 తర్వాత 81 దాకా ఎన్నికలు జరగలేదు. మళ్ళీ పంచాయతీ ఎన్నికలు 81 తర్వాత 88 దాకా జరగలేదు. ఇట్లా చూసుకుంటే 10 సార్లు జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. కానీ 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చినాక 73 రాజ్యాంగ సవరణ స్పష్టంగా 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపాలి. దానికి ఎన్నికల కమిషన్, దానికి ఫైనాన్స్ కమిషన్, మహిళలకు 34% సీట్లు, ఇవన్నీ రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా వచ్చినాక కూడా ఇప్పటికీ మేము 3 సార్లు కేసులు వేయాల్సి వచ్చింది.
2001లో జరిగిన ఎన్నికలు 2006లో జరగాల్సిందే కదా. 2001 తర్వాత 2006లో ఒక సంవత్సరం 6 నెలలు లేట్ అయింది, కోర్టు పోతే ఎన్నికలు జరిపారు. 2006 తర్వాత 11లో జరపాలి, అప్పుడు కూడా కోర్టుకు పోయినాం. 2012లో ఎన్నికలు జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 2012 నుంచి 18లో ఎన్నిక 17లో ఎన్నిక జరగాలి, అది కూడా అయిపోతే మళ్ళీ అప్పుడు కోర్టుకు పోయినాం. ఇప్పుడు కూడా 2018లో జరిగిన ఎన్నికలు 19లో జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు కూడా మళ్ళీ సంగతి చూస్తున్నారు. కనుక పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరపడానికి వెనక ముందు ఆడుతున్నారు, వాళ్ళకి ఇష్టమైన రీతిలో జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు జరుగుతాయా లేవా, నేనైతే యాదయ్య గౌడ్ గారితో ఏకీపిస్తున్నాను, ఇప్పుడు జరగమంటున్నాను. ఈ జూన్ జూలై జరగదు. 2 రకాలుగా, ఒకటి చట్టపరంగా వాళ్ళు చేస్తున్న రిజర్వేషన్ పెంపు అనే దాని మీద చిక్కులున్నాయి. రెండోది ఎవరు కూడా జూన్ జూలైలో మనం పనుల మీద ఉంటాం, వ్యవసాయ పనుల మీద ఉంటాం, పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటారు. ఎవరు కూడా ఎప్పుడైనా అయితే ఎండాకాలం పెట్టుకుంటారు, లేకపోతే పూర్తిగా వానాకాలం వెళ్ళాక దసరా దీపావళి వెళ్ళాక పెట్టుకుంటారు. కనుక ప్రకృతి పరంగా అట్లా ఒకటి. ఇక్కడ చట్టపరంగా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, చట్టపరంగా 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటేమో 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అని చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పిండు. కానీ ఏమైంది, చట్టపరంగా యాక్చువల్ గా 50% ఏదైతే సీలింగ్ ఉందో సుప్రీంకోర్టు పెట్టిందో అది దాటి 2012లో మాత్రమే ఈసారి అనుమతిస్తున్నా, ఇంకొకసారి అడగొద్దు అని మన హైకోర్టే మొట్టికాయలు వేసి ఈ ఒక్కసారి కానీ అని చెప్పించింది. కనుక 2019కి వచ్చిన కేసీఆర్ చేసిండా, మల్లయ్య చేసిండా, ఎల్ఐ చేసిండు కాదు, ఎవరున్నా ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా చట్టపరంగా ఆ రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది. 23% తగ్గించాల్సి వచ్చింది, 34% నుంచి బీసీలకు. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది బీసీలకి అంటే, ఎస్సీ ఎస్టీలేమో చట్టబద్ధంగా జనాభా లెక్కలు ఉంటాయి కనుక వాళ్ళకి జనాభా లెక్కలు జనాభా పెరుగుతాయి, తగ్గుతాయి కనుక దాన్ని ఎవరు మార్చలేదు, రాజ్యాంగ పరంగా వాటిని మార్చడానికి వీల్లేదు. బీసీ జనాభా లెక్కలు లేవు కనుక బీసీలకు చట్టబద్ధంగా చట్టసభల్లో లేవు, కానీ స్థానిక ప్రభుత్వం రిజర్వేషన్లు ఉండగా వాళ్ళకి పెంచడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది. కనుక ఏం చేశారు, మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా 50% లోపటినే సీలింగ్ ఉంది కనుక దానికి అనుగుణంగానే మనకి 23% రిజర్వేషన్ ఖరారు చేయాల్సి వచ్చింది. అది పంచాయతీలు. మళ్ళీ మండలాలకు వచ్చేవాళ్ళు 22%, మున్సిపాలిటీకి వచ్చేవాళ్ళు 17%. ఎందుకంటే మున్సిపాలిటీలలో ఈ జనాభా లెక్క ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం సీట్లు ఎక్కువైనాయి కనుక ఆటోమేటిక్ గా తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ఉన్నా అదే పరిస్థితి ఉంటుండే. కనుక ఏమైంది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన కామన్ డిక్లరేషన్ మేనిఫెస్టో పేర్కొన్నదో దాని ప్రకారం ఇవ్వాలంటే ఈ అవరోధం చట్టపరంగా 50% దాటొద్దన్నది. అది దాటాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఓ లెక్క ప్రకారం అయితే 34% 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మరొక 19% పెంచాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఆ 50% నుంచి 70%కి పెంచితేనే వీళ్ళు సాధ్యమవుతుంది. ఈ 70% పెంచడానికి అనుమతిస్తారా అంటే, మనకు తమిళనాడులో ఒక మంచి ఉదాహరణ ఉంది. 69% రిజర్వేషన్ ఇస్తున్నారు మొత్తం కలిపి, అన్ని కలిపి. మిగతా 31 ఇతర వర్గాలకు ఉన్నాయి. అటువంటి అప్పుడు గతంలో సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు 9th షెడ్యూల్లో దాన్ని పెట్టి సుప్రీంకోర్టు కూడా ఆ అధికారాలు లేకుండా చేయడం వల్ల అక్కడ సాధ్యమైంది. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇంతవరకు సుప్రీంకోర్టులో కేసు వేయలే, మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది, మీరు మన జనాభా లెక్కలు చేసిన దానిలో 2 అవరోధాలు ఉన్నాయి, మాకు మీరు చేసిన పని తప్పు, మీరు బీసీ రిజర్వేషన్ అంటే బీసీ యొక్క జనాభా లెక్కలే తప్పు చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2014లో సమగ్ర సర్వే ఒకటి చేసింది కదా, దానిలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను ఎక్కడ చూపించలేదు. మీరు వాళ్ళ బీసీలను 2 వర్గాలు చేసి, హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు, క్రిస్టియన్ బీసీలు ఎటుపోయింది కనుక బీసీలను 2 వర్గీకరణ చేసేది కనుక మతపరంగా బీసీ చెల్లదు కనుక మేము అంగీకరించామని బీసీ ప్రభుత్వం కేంద్రంలో అంటుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పింది, మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఈ బిల్లు అమలు కాదు, ఆమోదించమంటున్నారు పార్లమెంట్ ద్వారా. ఇప్పుడు ఏం చేయాలి, చట్టపరమైన చిక్కులు పరిష్కరించుకోకుండా మీరు ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేస్తే ఒకటి ఉన్నది మార్గం. మీరు చెప్పింది ప్రసన్న మన యాదయ్య గారిని అడిగారు కదా, దాన్ని కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఏమైందంటే చట్టపరంగా కాకుండా మేము పార్టీ పరంగా ఇస్తున్నామని పార్టీ ఫిరాయించారు. నేనేమంటా, చట్టపరంగా ఇచ్చి పార్టీ పరంగా ఇస్తే ఇంకో పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఒక రెడ్డో ఒక ఓసీ ఒక బీసీతో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు, అర్ధబలం అంగబలం ఎవరికి ఉంటుంది కనుక వాళ్ళు గెలుస్తారు. చట్టపరంగా 2 బీసీ పోటీ పడ్డప్పుడు అది వేరు, కానీ ఒక బీసీ ఇంకొక వర్గం పోటీ పడడం కష్టం అవుతుంది కదా. కనుక అది వీళ్ళు చెప్పినా కూడా అది పెద్దగా పనికిరాని విషయం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే, సరే రేపా ఎల్లుండా వచ్చే దీపావళి వెళ్ళాకనా కానీ మొదలు చేయాల్సిన పని పార్లమెంట్ లో చట్టం ప్రవేశపెట్టాలి, చేయాలి. కానీ దానికి అవరోధాలు ఏంటంటే, మేము ఎట్లా జనాభా లెక్కలు చేస్తున్నాం, ఆ జనాభా లెక్కలు కులగణన చేస్తున్నాం, అప్పుడు చూసుకుందాం పోనీ కేంద్ర ప్రభుత్వం అంటది. దీన్ని బట్టి ఏమైంది, 2026 దాకా పోయినట్టేనా?
అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు శశవిష పెట్టుకోకండి, 42% రిజర్వేషన్లు అనే దాన్ని పెట్టుకోకండి. ఉన్నదాన్ని గతంలో ఉన్న రిజర్వేషన్ అమలు చేస్తూ వెంటనే ఎన్నికలు జరపాలి. ప్రజాపాలన కుంటుపడ్డది, ఇవాళ మురికి కూపాలుగా మారిపోయినాయి. సర్పంచులు పాత బిల్లులు పక్కన పెట్టి, పాత బిల్లులు ఎట్లా వస్తాయో, కొత్తగా పనులు చేయాలంటే ఏం రూపాయి కూడా లేని పరిస్థితి వస్తుంది. ఎవరైనా మంత్రులు ఎవరైనా వస్తే సున్నం పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. పూర్తిగా పంచాయతీలు కునారీలు పోయినాయి. పంచాయతీ పాలన కునారీలు పోతే మిగతా అంతా పోతుంది. గ్రామాలు బాగుంటాయి కదా మీది. ఇంకోటి కరోనా ఎపిడమిక్స్ కూడా మండి వస్తున్నది. వచ్చే ప్రయత్నాలు వస్తే పారిశుద్ధ్యం లోపిస్తే మరి గ్రామాల్లో కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే 14 నమోదైంది, దేశవ్యాప్తంగా 10,000 కేసులు నమోదయ్యి అంటున్నారు. కనుక ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది, రేపు పొద్దున 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా ఇవి పెట్టకండి. ఇట్లా ఉన్నది కనుక మీరు రేపు ఇప్పుడు కాకుండా జూలై కాకుండా కనీసం దీపావళి తర్వాత ఎలక్షన్స్ పెట్టి వీలైనంత త్వరగా ప్రజాపాలన పునరుద్ధరించండి. ఇది ఒక్కటే కాదు, మీరు 16 నెలలుగా పంచాయతీ సర్పంచులు ఖాళీ ఉన్నారు, ఒక సంవత్సరంగా మున్సిపాలిటీలు ఖాళీ ఉన్నాయి, మండల పరిషత్తులు ఖాళీ ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఖాళీ ఉన్నాయి. అది కూడా సంవత్సరం జూన్లో అందుకనే ఇప్పటికైనా సరే స్థానిక ప్రభుత్వాలంటే ఇంత అలుసా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, ఎమ్మెల్యే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, ఎంపీ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. దీనికి ఎందుకు అడ్డం వస్తుంది అంటే రాజ్యాంగం లేదు, చట్టం లేదా. కనుక కోర్టు మళ్ళీ మేము వెళ్లాల్సి ఉందా అంటే మేమైతే మా సంఘటన నిర్ణయించుకున్నాం. ఈ జూలై లోపల జరగకపోతే హైకోర్టుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రామ్మోహన్ గారు, సూర సమ్మయ్య గారు, కన్నాల మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఇప్పుడు ఉన్నారు. సమ్మయ్య గారు వినిపిస్తుందండి? సమ్మయ్య గారు వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు గ్రామాల లోపల పాలన పడకేసింది. 42% బీసీ రిజర్వేషన్ అయ్యాకనే మేము ఎన్నికలకు పోతామంటే కనుక గ్రామాలు ఇంకా అభివృద్ధిలో వెనుకకపోతాయని చెప్పి వారు అంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏముంది? అసలు ఎన్నికలకు పోతారా, లేకపోతే ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీల ఓట్లు పడాయని చెప్పి కూడా ఒకవేళ వెనకడుగు వేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? మీ ఉద్దేశంలో చెప్పండి సార్. తప్పకుండా ఎలక్షన్ జరుగుతుందని మనం ఈ మధ్యలో చూస్తా ఉన్నాం. మన కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే మొదటి ఉద్దేశం ఏంటంటే, ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పింది, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, బీసీలతో పాటు కులగణన కూడా చేసి బీసీల వాటా 42% తప్పకుండా ఇవ్వాల్సిందే అనే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ కార్యక్రమం కనుక ఎలక్షన్ కొద్దిగా లేట్ అయింది మాత్రం 100% వాస్తవం. దానికి సంబంధించి కులగణనకు సంబంధించి లేట్ అయింది, కానీ ఎలక్షన్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టొద్దనే ఉద్దేశంలో మాత్రం లేదు. ఇప్పుడే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కొంత గ్రామాలలో సర్పంచ్ ఉంటే ఒకలాగా పరిపాలన ఉంటుంది, లేకపోతే ఒకలాగా పరిపాలన ఉంటుంది కనుక ఆ పరిపాలన విషయంలో కొంత మాత్రం పరిపాలన ఇబ్బంది అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ 42% ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉంది. ఇక్కడ బీసీ బిల్లు 42% అమలు చేస్తే మాకెక్కడ పేరు పోతుంది అని చెప్పని బీజేపీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయకపోతే కేంద్రంలో అక్కడ బీజేపీ చేసే పరిస్థితి లేకపోతుండే. వాళ్ళకు కూడా గత్యంతరం లేక మళ్ళీ సర్వే కులగణన చేస్తామని చెప్పని బీజేపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో కొంత లేట్ అయితే కావచ్చు, కానీ తప్పకుండా ప్రభుత్వం ఈ జూలై మాసంలో లేకపోతే ఆగస్టు మొదటి వారంలో పెట్టే అవకాశం 100% ఉంది. ఇవాళ కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు ఆల్రెడీ, ఏమని, మా జాగృతి అధ్యక్షురాలు కూడా మొత్తం కులగణన ఏదైతే మీరు డిక్లేర్ చేసిండ్రో దాని ప్రకారం సీట్ ఇవ్వాల్సిందని చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాత 42% అన్ని పార్టీలు బీసీలకు సర్పంచులు అవకాశం కల్పించిన తర్వాత మనకు ప్రస్తుతానికైతే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అక్కడ అమలు కావాలి, అమలు అని టైం పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టకపోతే గ్రామాల్లో పరిపాలన ఇబ్బంది అవుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేస్తుంది. 100% 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అదే పాటు దాంతో పాటు టిఆర్ఎస్ లో నాయకులు కానీ బీజేపీ నాయకులు కూడా వాళ్ళ నాయకులతో ఒత్తిడి తెచ్చుకొని 42% బీసీలకు అవకాశాలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీసీలు కానీ ఇచ్చే అవకాశం ఉండే విధంగా ఆ నాయకులు కూడా కొట్లాడాలి. ఏదైతే సర్పంచ్ల బిల్లుల విషయానికి వస్తే కొంతమంది సర్పంచులకు బిల్లులు రావాలనేది ఇది ఎవరు చేసిండ్రు? గతంలో ప్రభుత్వమే ఆ బిల్లుల విషయంలో చెల్లించలేదు. అప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డామో, నేను మొన్నటి వరకు సర్పంచే ఉన్నా, పనిచేసి 1 year అయినా ఫ్రీజింగ్ పెట్టి ఆ డబ్బులు ఇవ్వాలని పాపం గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కనుకనే ఆ ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ఓడగొట్టిండ్రు. ఇప్పుడైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో పని చేస్తారు కొంతమంది గ్రామ పంచాయతీ డబ్బులు లేవు, కానీ అయినా
వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే మేము ఇప్పిస్తా మీరు చేయండి వచ్చేది మన ప్రభుత్వం అనే టైప్ లో వాళ్ళకి హామీలు ఇవ్వడం వల్ల వాళ్ళు పనిచేసి పాపం నష్టపోయింది. కానీ గ్రామ పంచాయతీ నిధులు లేకుండా ఇలా వాళ్ళు చేసిన పనులకు సర్పంచులకు బిల్లులు పెండింగ్ రావాలి అని చెప్పని కొంతమంది చేస్తా ఉన్నారు. నీ గ్రామ పంచాయతీ నిధులే లేనప్పుడు నువ్వు పని ఏ విధంగా చేస్తావు? అయినప్పటికీ ప్రభుత్వం విడతల వారిగా ఇస్తా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మనందరికీ క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విధంగా అప్పుల రాష్ట్రం చేసిపోయినరు, 8,000 కోట్లు జీతాలకు అయితా ఉంది, 8,000 కోట్లకు సంక్షేమ పథకాలకు అయితా ఉన్నాయి అని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పారు. కనుక విడతల వారిగా డబ్బులు వస్తాయని నా నమ్మకం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చి ఎలక్షన్ అయితే కంటిన్యూ చేయాలి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నది మాకు సమాచారం. తప్పకుండా జరుగుతుంది. సమయ గారు ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు. ప్రతి 12,000 పైగా ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా వారి సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగి సార్ మీరు గెలిస్తే సంతోషము, మీరు కాకుండా ఇంకొక వ్యక్తి గెలిచాడు అనుకోండి, అప్పుడు పాత సర్పంచ్ బిల్లులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తను అడ్డుపడే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఒక్కసారి సర్పంచ్ తీర్మానం తీసుకొని వర్క్ చేసిన తర్వాత, ఒక్కసారి సర్పంచ్ తీర్మానం చేసి వర్క్ చేసిన తర్వాత ఎంపీ రికార్డు ఉంటది. నేను సర్పంచ్ ఉన్నా, ఇంకో సర్పంచ్ ఉన్నా, ఎవరున్నా దానికి అధికారులు డిపి ఉంటారు, డిఎల్పీ ఉంటారు, ఎంపీడీ వాళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళకి బిల్లు చెల్లించాల్సిందే. గతంలో మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మాకన్నా ముందున్న సర్పంచ్ 6 లక్షల రూపాయలు వర్క్ చేసిండు. ఆ ఎంపీ రికార్డ్ అయింది. మేము రాగానే చెక్ సంతకం పెట్టేసినాం. అక్కడ బిల్లు ఆపనికి ఏం లేదు. ఒక్క టర్మే కాదు, ఏ ఎలక్షన్ ముందు పోయిన సర్పంచ్ కొన్ని బకాయిలు ఉంటాయి. రాగానే మళ్ళీ గెలిచిన తర్వాత సెక్రటరీ ద్వారా ఈ సర్పంచ్ సంతకం పెట్టి చెక్కులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. సర్పంచ్ ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ బిల్లుల కోసం ఎలక్షన్ ఆపుకుంటే ఇప్పటికే నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ సర్పంచ్ బిల్లుల కోసం ఎలక్షన్ పెట్టబోట్లా ఎలక్షన్ జరగని బైకాట్ చేస్తాం అనడం తప్పు. తప్పకుండా బిల్లులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతా ఉంది. రానున్న కాలంలో ఎవరు గెలిచినా బిల్లులు తప్పకుండా వస్తాయి, ఎంపీ రికార్డ్ అయి ఉంటే. రాంపాక నాగయ్య గారు సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. రాంపాక నాగయ్య వినపడుతుందండి? ఇప్పుడు ఏదైతే సూరత్ అమ్మయ్య గారు చెప్పారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు చెప్పారు, తర్వాత యాదయ్య గౌడ్ గారు కూడా చెప్పారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు 1.5 సంవత్సరం దగ్గర పడింది. అదే మనం చూసుకుంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు మాత్రము వారు 6 నెలల ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలు సమయానికి పెట్టేటట్టు చేస్తారు. మరి సర్పంచుల ఎన్నికలు అనేసరికి గ్రామ స్థాయి లోపల ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ అనేసరికి ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా ఆలస్యం చేస్తూ ఉన్నాయి? దీనివల్ల ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీ లోపల ఉండే అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర డిబేట్లు ఇంతకుముందు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చారు, వారికి జీతాలు సరైన సమయానికి లేక, వారు పారిశుద్ధ్యం పనులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాలు కావాలని చెప్పేసి వాళ్ళ సమయము అంటే వారు ఏదైతే పనులు చేశారో పనులు ప్రజల్లోకి పోయిన తర్వాతనే గెలిచే అవకాశం ఉంటేనే ఎన్నికలు పెడతారు, లేకపోతే కనుక వారిని పెండింగ్ చేస్తారనేటువంటి వాదన నిజమే అంటారా? మీ వాదన ఏంటంటే? ఓకే, ముందుగా 4 సైడ్ టీవీకి ధన్యవాదాలండి. నాతో పాటు డెబిట్లో పాల్గొన్నటువంటి సీనియర్ పెద్దలు బండారు రామ్మోహన్ గారు, సర్పంచ్ సంఘం జేఏసీ అధ్యక్షులు మరి సురివి యాదన్న గారు, అదేవిధంగా సూరత్ సమ్మన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇప్పటికీ సరే ప్రభుత్వము వాస్తవానికి మొదటగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము 17 నెలలు 18 నెలలు గడిచింది. అంటే నేడు 18 నెలలు అయినా కూడా జాప్యం జరుగుతుందంటే గ్రామ పంచాయతీల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయింది. అయితే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటంటే వారి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక విఫలమయ్యారు కాబట్టి వారు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పినా, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పినా ప్రజల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి ఓటు అడిగితే గ్రామాల్లో ఓటేసే పరిస్థితి లేదు. అందుకోసమే వారు నేడు జాప్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక మార్లు ఈ సంవత్సరాల కాలం నుంచి కూడా రేపు మాకు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా అధికారికంగా మంత్రులు ప్రకటనలు చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా వారు ఎన్నికలు నిర్వహిస్తారనేటువంటి నమ్మకం అయితే మాకు లేదు సార్. కాకపోతే ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహిస్తే పూర్తిగా
సమ్మర్ కాలంలో నిర్వహించాలి, లేక వ్యవసాయ రంగంలో పనులు పూర్తయిన తర్వాత విద్యా వ్యవస్థ పిల్లలు ఖాళీ ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే సానుకూలంగా స్థానిక సంస్థలు నిర్వహించడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు జూన్ మాసంలో పంటలు వ్యవసాయం చేసుకునే సమయము, వర్షాకాల సమయము, స్కూల్ ప్రారంభంగా వస్తూ ఉంది. ఈ సమయంలో నిర్వహిస్తారని మరి నేడు ప్రభుత్వం చెప్పడం అయితే ఇది ఒక బాధాకరం. ఇంతకుముందు సమ్మన్న గారు అంటున్నారు పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వమేనండి, గత ప్రభుత్వం మోసమేనండి, ఇవ్వడానికి సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, నేడు ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ మాట సమ్మన్న గారికి గతంలోనే ఒకసారి డెబిట్ లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటున్నా అంటే మనం చెప్పుకోవడం కాదన్నా, ఇక్కడ అధికారికంగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి. వాస్తవానికి బడ్జెట్ ఎంత, అసలు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్సి నిధులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి జీపీ గ్రాంట్స్ పెండింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది, ఈ పెండింగ్ గ్రాంట్స్ ఎంత, అసలు గత ప్రభుత్వం పెట్టింది ఎంత, మన ఇప్పుడు ఎంత, మన కొత్త సెంట్రల్ గవర్నమెంట్ కొత్త విడుదల చేసింది. కాబట్టి మొన్న కూడా 153 కోట్లు విడుదల చేస్తున్నారు. 153 కోట్లు అనేది కేవలం ఎస్డిఎఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల చేసిన గ్రాంట్స్ క్రమంలో పనిచేసే ఏదో ఉన్నాయో అవి మాత్రమే 153 కోట్లు. ఇది వాస్తవం. నేనేమంటున్నానంటే ఈ రకంగా ప్రజల్ని మమేకం చేస్తూ పక్కదో పట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి ఉండొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొద్దు. ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు సర్పంచ్ అనుకునేటువంటి వ్యక్తి సరే బ్యాక్గ్రౌండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఉండదు కాక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అన్ని రాజకీయ పక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, అన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. అటువంటి సర్పంచ్ కి మొదటగా వారు ఏదైతే వారు ఇందిరా పార్క్ దగ్గర మా యొక్క పెండింగ్ నిధులు మంజూరు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద మాట్లాడుతున్న సందర్భంలో వారు కూడా వచ్చి మేము అండగా ఉంటాం, మీకు బకాయి నిధులు ఏదైతే ఉందో ఎన్ని కోట్ల నేను విడుదల చేస్తాను, సర్పంచులారా మీరు అధైర్యపడొద్దని చెప్పేసి వారు చెప్పినటువంటి మాట మీరు వీడియోలో రికార్డులో చూసినారు. అందరు చేసినది రాష్ట్రం మొత్తం సమస్య, ఒక బీఆర్ఎస్ లకు లేకపోతే బీజేపీలో సమస్య, కాంగ్రెస్ లో సమస్య కాదు. ఎందుకంటే ఒక పార్టీగా తీసుకోకండి, ఇంతకుముందు సార్ చెప్పాడు, పార్టీగా వైపు తీసుకోకండి. ఇది అనేది సమస్య అనేది పెండింగ్ నిధులు అనేది రాష్ట్ర సమస్య. ప్రతి చిన్న గ్రామ పంచాయతీ ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచులు వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నది, వాళ్ళు రోడ్డున పడ్డరు, వాళ్ళ భార్య పిల్లలు గతి పాలైనరు, ఇవాళ అప్పుల పాలై వేధింపులు భరించలేక చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీ 18 నెలలైనా ఎన్నికలు జరపలేదు అంటే మీ కడుపులో ఒక భయం ఉన్నది. అరే గతంలో ఉన్న సర్పంచులు పనులు చేసారు మంచిగా, వారికి ప్రజలు మద్దతు ఉన్నది, ఇప్పుడు జరిపితే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినాం, ఇప్పుడు మేము ఎన్నికలకు పోతే వాళ్ళు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేరు. ఆ విధంగా జాప్యం జరిగిందని నా యొక్క భావన. అందుకోసం నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు రాజకీయ కోణంలో ప్రజాప్రతినిధుల మాజీ సర్పంచ్ చూడకండి. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 18 నెలలు జాప్యం జరగడం వల్ల మున్సిపల్ ఎలక్షన్లు కానీ జడ్పీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో కానీ పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామ సిబ్బందికి సక్రమంగా వేతనం రావట్లేదు, ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మా బిల్లులు బాగోని వాళ్ళు కూడా ఎన్నికలు రికార్డు పట్టుకుని ఆఫీసులు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదంతా వాస్తవం. ఎందుకంటే అధికారికంగా జిల్లా యంత్రాంగం వచ్చేసి మళ్ళీ ఈ పంచాయతీ సెక్రటరీతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే ఈ కాలయాపనతోటి పబ్బం గడుపుకొని ఈ మభ్య పెట్టుకుంటూ పోవడం ప్రభుత్వానికి తగదు. కానీ ఇప్పటికైనా ఇకనైనా ఆలోచన చేయమని మీ 4 టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాతో పాటున్నటువంటి సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా సూచన చేయాలి. పార్టీలు ఏదైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా, పాలకులు ఎవరైనా మనకు రావాల్సినటువంటి బకాయి నిధులు ముందస్తుగా ఇస్తే మంచిది. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించిన తర్వాత వాళ్ళ పాలక వర్గం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు తీర్మానం చేసుకుని వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. 18 నెలలు పెండింగ్ లో ఉన్న గ్రామాల అభివృద్ధి లేక వాళ్ళు కొత్త పాలక వర్గం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ మొదటి వారు సమావేశం చేసి గ్రామాలలో సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల మీద తీర్మానం చేసి వారు బడ్జెట్ ప్రణాళిక ప్రారంభం చేసుకుని వాళ్ళ గ్రామాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధి అధికారి మనకు బిల్లు ఇస్తారనేది అది అవాస్తవము. అని ఇవ్వలేరు. ఒకవేళ అధికారికంగా ఇవ్వాలని చట్టం ఉన్నా కానీ ఇవ్వడానికి సానుకూలంగా ఉండదు. కాబట్టి ఎందుకంటే ఎమ్మటే జరిగితేనేమో ఏం కాకపోతుండే ఎన్నికలు. ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత గ్రామం అభివృద్ధిలో వెనుకబడ్డది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే సర్పంచ్ తక్షణమే పనులు ప్రారంభించాల్సి వస్తుంది. ఓకే నాగయ్య గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చిట్టిరెడ్డి నాగయ్య గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.
చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు వెహికల్ పక్క కాపండి, డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి పక్క కాపండి. ఓకే రాజిరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఏదైతే మీ గ్రామ పంచాయతీ లోపల అభివృద్ధి పనులు చేశారో, ఎన్ని అభివృద్ధి పనులు చేశారు మీరు? నిధులు, మీ పెండింగ్ బిల్లు అన్నీ కూడా క్లియర్ అయ్యాయా? మరి గ్రామాల లోపల ఏ విధంగా ఉంది? ఎందుకంటే సంవత్సరంన్నర దాటిపోయింది సర్పంచుల పదవీ కాలం ముగిసి. ఏ విధంగా ఉంది మీ గ్రామం లోపల, ఏ విధంగా ఉంది ఒకసారి మాకు తెలియజెప్పండి ఒకసారి. నమస్కారం సార్. నమస్కారం. మరియు నా తోటి సర్పంచులకు అందరికి కూడా నమస్కారం, మా ప్రెసిడెంట్ గారికి కూడా. ముఖ్యంగా ఒక్కటే సార్, గత ప్రభుత్వము అన్ని దాదాపుగా బిల్స్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. మా గ్రామ పంచాయతీ నేను పోయినాక మా స్కూల్ అసెంబ్లీ కూడా ఏడుస్తుండే, మన ఊరు మన బడి అని కూడా అన్ని చేసినాం సార్. బిల్స్ మాత్రం దాదాపు ఒక 40% ఇంకా 60% పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరు కూడా మాకు కూడా అదే ప్రజలు వేసిన ఓట్లు, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరు కూడా అదే ప్రజలు వేసిండ్రు. కానీ పల్లె ప్రజలను గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఏదైనా దయచేసి ప్రజలను పట్టించుకునే నాదులు లేడు. మరి సీఎం గారు కూడా ఇన్ని మరి ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాలో ఏం కొత్త, కానీ ప్రజల దగ్గర మాత్రం వాస్తవంగా గ్రామ పంచాయతీ ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు అన్ని కొన్ని వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్, నేను కాంగ్రెస్ సర్పంచ్నే అయినా కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన అవి రొటీన్ గా అయిపోతాయి. 5 ఏళ్ల దాకా చేసుకుంటూ పోతారంటే ప్రజలకు వస్తాయి. సన్న బియ్యం గాని ఇంకేదో గాని ఇండ్లు గాని అవన్నీ ఇవాళ ఒక్కరోజు అయ్యే పని కాదు. కానీ గ్రామాలలో ప్రతి సర్పంచ్ ఉండాలి, వార్డు మెంబర్లు బాడీ ఉంటేనే ఆడ సర్పంచ్ ఒక ఊరికి కావల లెక్క కడుతుంది సార్. వాళ్ళకి ఎందుకు మరి ఈ దీన్ని పట్టించుకోలేరు మాకు తెలియదు. కానీ దయచేసి సార్లు అన్నట్టు ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడిళ్ళు, ఈ గ్రామ పంచాయతీ అంటే సపరేట్ అదొక పార్టీ గుర్తు మీద గెలిచే సర్పంచ్ కాదు. ఎవరు మంచి అయితే వాడిని ఎన్నుకుంటారు. అక్కడ ఊరిని కాపాడే బాధ్యత ఆ సర్పంచ్ మీద ఉంటది. మళ్ళోసారి పోటీ చేస్తే కూడా అక్కడ వానికి ఒక్క ఓటు కూడా పడదు మంచిగా చేయకుంటే. దయచేసి మేము ఒక్కటే కోరేసి, మాకు బిల్లులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా ఒక ఆయన మాట్లాడిన ఎంపీ రికార్డ్ అయితే అన్ని ఉంటాయి. ఓకే, ఆయన ఇంతకుముందు గవర్నమెంట్ లో కూడా ఎన్ని 100 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయనే అది ఉన్నది. వాళ్ళకి ఎట్లయితే ఇస్తారో గ్రామ పంచాయతీలకు తీయాల్సిందే, అది రూల్. ఏ గవర్నమెంట్ ఇవాళ పోతుంది రేపు వస్తుంది. ఇవాళ ఆ ప్రజలు మాత్రం వీళ్ళకి ఎత్తారు, వీళ్ళు మంచిగా చేయకుండా వాళ్ళకి ఎత్తారు. అంతే కదా సార్? అంతే. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని అదే ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారు, వాళ్ళని ఎన్నుకుంటారు. పని చేసిన వానికి పైసలు ఇవ్వాలనేది తపన. ఎక్కడైతే వీళ్ళు ఇచ్చేటోళ్ళు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి. అందరు వట్టిగా ఎంపీడీఓలు కానీ ఏది కానీ కరెక్ట్ సమాచారం తెప్పించుకో, పలాని గ్రామ పంచాయతీలో పలాని డెవలప్ అయింది, వాళ్ళకు పైసలు ఇవ్వాలి పద్ధతి ప్రకారంగా. ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఇలాంటి ఆలోచన లేదు. చాలా సర్పంచులు, నా తోటి సర్పంచులు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అవన్నీ కాదు సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ కు పల్లెలే రేపు ప్రగతికి మూలం అనేది ఉన్నది. అక్కడ ఎవరు ఉంటారు? ఇవి అందరూ మంచి వాళ్ళందరూ పట్టణాలకు దగ్గర జిల్లాలకు పోయి ఉంటారు. అక్కడ ఈ ఆరోగ్యం అందకుండా లేకుంటే ఈ మురికుంపల్లో ఉన్నటువంటి కొన్ని విలేజ్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సహకారం కావాలి, అందరికి చేరుత కావాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ అన్ని చూసుకోవాలి సార్. ఇట్లా అంటే బటన్ ఒత్తితే ఇక్కడ నేను మాట్లాడేది మీకు వినపడుతుందంటే ఏ పల్లె ఎట్లున్నది, ఎంత బిల్లు ఉన్నది, ఇప్పటికి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదని నేను అనుకుంటున్నా సార్. ఏదో ఇట్లా వట్టి చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా మరి చేసిన వానికి వస్తాయి. ఏం లేదు, చెయ్యి అని ఇప్పటికి కూడా కొంతమంది ఎవరో తప్పించుకుంటారు కానీ చేస్తాను ఆ కుంభంలో పడిపోతాను. బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డిబేట్ పెట్టినట్టు ఎలక్షన్ మాత్రం లేట్ అయింది వాస్తవం సార్. అట్లా మరి అన్ని లేట్ కావాలి కదా సార్. పార్లమెంట్ లేట్ కావాలి, ఎమ్మెల్యే లేట్ కావాలి, ఏ ఓటైనా వార్డు మెంబర్ కైనా గదే ఓటు, సర్పంచ్ కైనా గదే ఓటు, ఎమ్మెల్సీ కైనా గదే ఓటు కదా. వాళ్ళు చిన్న చూపు ఎందుకు చూసిందనేది బాధాకరం. అవును, ఓకే అండి. ఇప్పుడు రాజిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. స్టూడియోలో ఇప్పుడు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు కదా, మన జేఏసీ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు.
సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా మన ప్యానలిస్ట్ అందరూ చెప్పారు ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం కావడం వల్ల, బిల్లులు రాకపోవడం వల్ల గ్రామం లోపల పాలన అనేది పడకేసింది మొత్తాన్ని కూడా. ఇప్పుడు వచ్చే వర్షాకాలం లోపల అనేక అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాల లోపల మనకు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాలన లేకపోతే ఏమంటారు పెద్ద దిక్కు లేని సంసారం లెక్క గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్ లేకపోతే దాన్ని పట్టించుకునే నాదులు లేనప్పుడు గ్రామ పంచాయతీ లోపల అయితే మనకు పారిశుద్ధ్యం అని లేకపోతే ఇది ప్రభుత్వం తెలియదు అంటారా? ప్రభుత్వం అన్ని తెలిసి కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నది అంతా కూడా? గతంలో మేము చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన మేము సర్పంచ్లం మేము అనుభవించింది ఒకటి ఎత్తైన ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు మేము కొత్తగా నూతనంగా ఏర్పడు ఒకసారి డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 30 రోజుల ప్రణాళికలు కానీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా వైరస్ తోని మేము సర్పంచ్లం ఎట్లా అంటే గ్రామానికి మేము కాపలాదారులం. మేము గ్రామ పంచాయతీ సిబ్బంది దిక్కు, మేము ప్రజాప్రతినిధి వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ మేము కరోనా వైరస్ మీద పారదోలు తందుకు మేము శానిటేషన్ దగ్గరుండి మేము చేసినాం. అంత రకంగా మేము కష్టపడ్డాం. కొంతమంది మా సర్పంచ్ మిత్రులు కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ వైద్య సేవలు అందించడం దాంట్లో కానీ మేము ముందుండి కరోనా వైరస్ని పారదోలేందుకు కృషి చేసినాం. కానీ ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేటందుకు కూడా డబ్బులు లేవు అనే దాని మీద సెక్రటరీలు పెట్టినాను ముత్తుకుంటుర్రు. అదే రకంగా ఇప్పుడు కరోనా వైరస్ కూడా మళ్ళీ విజృంభిస్తుందని ప్రపంచంలో మన భారతదేశంలోనే చూస్తున్నాం, రోజుకి ఇన్ని కేసులు అవుతున్నాయని. కానీ మరి గ్రామంలో బాడీ లేనందువల్ల మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. దీని మీద ఇప్పటికీ తక్షణం ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఇప్పటికీ గ్రామ పంచాయతీ పరిపాలన మాది అయిపోయి మాకు 14 నెలలు 15 నెలలు కావస్తుంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లేరు, కౌన్సిలర్ లేరు, వాళ్ళది సంవత్సరం అవుతుంది. ఆ రకంగా చూసుకుంటా పోతుంటే ఎంపీపీలు జడ్పీటీసీ పాలన అయిపోయింది. ఈ రకంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వీర్యంగా ఉన్నది. గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే, పట్టణాల్లో అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది ఏంటంటే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. మరి ప్రజాపాలనలో ప్రజాప్రతినిధి దిక్కు లేకుండా పాలన ఏ రకంగా కొనసాగుతుంది? కాబట్టి ఇప్పటికీ మేమేమంటున్నాం, మాకు ఈ ప్రభుత్వం కూడా మాకు చెల్లించవలసిన, మరి ఎల్లాక చెప్తూ ఓ మిత్రుడు మేము కంటిన్యూ ప్రాసెస్ ఉన్నది, మీ బిల్లులు అనేది ఎంబీ రికార్డులు ఉన్నాయి, అవి ఉన్నాయి. మేము రికార్డులు చూసుకొని ఏం చేస్తాం, మాకు రావాల్సింది పైసలు కావాలి. మేము ఏంటంటే వాళ్ళు వచ్చే రేపు ఎన్నిక అవుతుంది, బాడీ ఎన్నిక అయినాక వాళ్ళు అభివృద్ధి వైపు చేయాలి, వాళ్ళు పనులు చేయాలి. మొన్న ముఖ్యమంత్రి గారే నన్ను కోసిన పైసలు లేవు, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పుకుంటుండు. మరి ఎక్కడికి వెళ్ళి అప్పులు ఇచ్చేటోళ్ళు లేరని చెప్తున్నారు. కేంద్రం పోతే దొంగోడు చెప్పులెత్తుకపోయేటట్టు చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళని చూస్తున్నారు. ఇట్లా చెప్పుకోవడం వల్ల మన రాష్ట్ర పరువు దిగజారిపోతుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నా ఈ విషయం ఈ డిబేట్ ద్వారా. ఎందుకంటే మనం బలవంతుల్లాగా కనపడితే మనము అభివృద్ధి చేయగలమనే పట్టుదల ఉంటే ఎంతవరకైనా చేయొచ్చు. కానీ ఇప్పటికీ మిత్రుడు చెప్తూ మీరు ఎంబీ రికార్డులు చూసుకోవాలంటే మాకు బిల్లులు ఇప్పుడు రాక ఇప్పటికీ 18 నెలల సంది వడ్డీ కడుతురు. ఆ వడ్డీలు చెల్లించలేక కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, చచ్చిపోతున్నాం అంటున్నారు. రోజు ఒక మెసేజ్ పెడుతుర్రు సర్పంచులు, మాకు బిల్లులు ఇవ్వాలంటుర్రు, మా ఆఫీసుల చుట్టూ తిరుగుతుర్రు. కాంట్రాక్టర్లు మేము పని చేయాలంటే మాకు బిల్లులు ఇవ్వమని అడుగుతుర్రు. మరి అభివృద్ధి జరగాలంటే మరి ప్రభుత్వం చేయవలసిన నిధులు కానీ మరి పెండింగ్ బిల్లులు కానీ విడుదల చేయాలి. మొన్న వీళ్ళు చేసిన తిరువాకం మామూలుది కాదు. వీళ్ళు చేసినది ఎట్లాంటిది అంటే మొన్న 153 కోట్లు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆ ఇచ్చిరామని చెప్పంగానే అప్పులోళ్ళు వచ్చి ఇండ్ల కాడ కూర్చొని మమ్మల్ని ఇంకా వేధింపులు మొదలు పెట్టారు. అంటే వీళ్ళు చేసే నిర్వాహకం ఇట్లా ఉన్నది. మమ్మల్ని వీళ్ళు ఎన్నికలకు పోవాలని ఒక స్ట్రెంత్ మీద మమ్మల్ని బదలాం చేసుకుంటూ మా బిల్లులు చెల్లించకుండా ఇప్పటికి ఆ రకంగా మేము వేధింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికి ప్రభుత్వం చిత్తశుద్ధితోని మా బిల్లులు చెల్లించి నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి అని మేము అంటున్నాం. ఎన్నికలలో పెట్టినప్పుడు బీసీలు కూడా నీకు ఏమంటారు చూడు, పాలాభిషేకాలు హర్షం వ్యక్తం చేసిరు. నువ్వేదో వెలగబెట్టి మాకు 42% మాకు రిజర్వేషన్
ప్రకటిస్తామని, మా ఎంపీపీలు కావాలని, జెడ్పీటీసీలు కావాలని, బీసీలు అదే రకంగా వార్డు మెంబర్లు కావాలని, సర్పంచ్లు కావాలని వాళ్ళు కలలు కంతురు. వాళ్ళ కళను కూడా నిజం చేయవలసిన బాధ్యత నీ పైన ఉన్నది. కాబట్టి నువ్వు రాష్ట్ర పెద్ద దిక్కు, నువ్వు ముఖ్యమంత్రి గారు, నువ్వు సరైన నిర్ణయాలు తీసుకొని మా పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలి. లేని ఎడల మేము ఎన్నికలు అది నిర్వహిస్తామంటే మరి మా సర్పంచులు మరి ఆత్మహత్యలు చూడవచ్చి వస్తుంది మా పరిస్థితి. మరి మేము కూడా ఇది ఎక్కడైనా ఏ సర్పంచ్ అనేది సరిపోతే ఇది ప్రభుత్వ హత్యనే భావించబడుతుంది. కాబట్టి మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వేడుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు బలమైన ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని విడిచి మా సర్పంచ్లకు ఏ బిల్లులు చెల్లిస్తే మీకు ఉపసమ్మతి అవుతుంది అని ఆ రకంగా ఒక బలమైన హామీ కూడా ఇవ్వలేదు. ఇప్పటిదాకా మా సర్పంచ్లు ఇంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి ఒక్కనాడన్నా ఈ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ సీతక్క గారి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మరి ఏం బాగున్నాయి, ఏమున్నది, గ్రామాలలో ఎట్లున్నాయి, మీరు కూడా మాజీ ప్రజాప్రతినిధులు కాబట్టి మీరు అభివృద్ధికి సహకరించండి ఒక్క చిన్న మెసేజ్ కూడా ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వ దురదృష్టికరం అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, మేము ప్రజలలో భాగస్వాములం, మాకు ఏమన్నా పార్టీ గుర్తుల మీద గెలిచినాం, మాకు ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాకు అండగా రావచ్చు. ఇప్పుడు రేపు మీరు ఇందిరా పార్క్ కాడ గత ప్రభుత్వంలో సర్పంచులు చనిపోతున్నారు, మీరు బిల్లులు చెల్లించాలని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే మీరు సపోర్ట్ గా మాకు నిలబడి మిమ్మల్ని నమ్మి కూడా మేము సర్పంచులం మేము మౌనంగా ఉంటేనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అది కూడా గ్రహించుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇప్పటికీ మేము ఎవరికి శత్రువులం కాదు. ప్రభుత్వం మాకు బిల్లులు విధిస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము, హర్షం వ్యక్తం చేస్తాం. మీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటాం, ప్రజాప్రభుత్వం అంటాం. కానీ ప్రజలలో మేము పనిచేసిన వాళ్ళం, మేము చేస్తున్నాం, మా బాధలు పట్టించుకోను, ఇది రాజకీయ క్రీడగా చూద్దామనేది ఇది దురదృష్టకరం అనుకుంటున్నాము. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం, మా సర్పంచుల బిల్లులు చెల్లించే విధంగా నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యను పరిష్కరించామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కూడా మీ పోర్సైట్ టీవీ ద్వారా వేడుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు సీనియర్ సర్పంచ్, అదేవిధంగా విశ్లేషకులు. సార్, ఇప్పుడు ఏదైతే మన ప్యానలిస్టులు అందరూ చెప్పారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా, గుర్తులకు అతీతంగా చేయటువంటి ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పార్టీలకు అతీతంగా చూడాలి, మా బిల్లులు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే మొన్న చేసినటువంటి 150 crores రిలీజ్ అనేది ఒక తప్పుడు మెసేజ్ పోయింది. మేము ఎక్కడైతే అప్పులు తీసుకొచ్చిన వారందరూ కూడా మా ఇంటి మీద పడి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, మా డబ్బులు మాకు చెల్లించండి అని చెప్పి అంటూ ఉన్నారని చెప్పి ఇప్పుడు మనకు యాదన చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ విధంగా చేయడం సమంజసమా అంటారా బండారు రామ్మోహన్ గారు? ప్రసన్న, నేను మొదలే చెప్పాను కదా, నేను 40 ఏళ్ల క్రితం సర్పంచ్, 37 ఏళ్ళ కనుక ఏమంటానంటే ఆనాడు నా గౌరవం కూడా మొన్నటి 18 తర్వాత ఎన్నికలైన సర్పంచ్ లేకుండా చేసేది. ఎందుకంటే ఊళ్ళో మస్కూరుల కన్నా అధ్వానంగా ప్రవర్తించారు వాళ్ళకి. ఈనాడు మేము స్వతంత్రం ప్రకటించినాం, సర్పంచులు అంటే కలెక్టర్లు భయపడారు. మొన్న కలెక్టర్ భయపెట్టి పనులు చేయించారు. నేను బిల్లుల కాడికి ఎందుకు వస్తున్నానంటే పని చేయకపోతే మీ మీద చర్య తీసుకుంటే సస్పెండ్ చేస్తామని ఆ చట్టం రాకుండా నేను అపార్ట్లో ఆ చట్టం 2 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మన చట్టం మనం తయారు చేసుకుంటే మంచి చట్టం వస్తుంది అనుకుంటే ఒక దుర్మార్గమైన క్లాత్ పెట్టి కలెక్టర్లతో ఒక బెదిరింప చేసిండ్రు అందరినీ కూడా. మీరు శ్మశానం భూమి చూపకపోతే మీరే బాధ్యులు. నేను ఇప్పుడు చెప్తున్నాను. దాంతో పాటు ఏదైనా పల్లె ప్రకృతి వనాలు చూపేది మీరే బాధ్యులు. రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని కూడా వీళ్ళతో చేయించి బెదిరించి అంటున్నాడు. ఇంకొక కోణం కూడా ఉంది ప్రసన్న. ఇందులో దళితులు, పేదలు, మహిళలు ఎక్కువ మంది ఎన్నికయ్యారు. ఏ రిజర్వేషన్ పోయినసారి తక్కువైనా సరే కానీ దళితులు, పేదలు, మహిళలు ఎక్కువ మంది ఎన్నికయ్యారు. మహిళలకు ఎవరు ఉంటారు? పురుషులు ఉంటారు. వాళ్ళు పాపం ఏం చేశారంటే సప్పో చేసి ఊళ్ళో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మితి పైసలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉంది మనకు. మన సమయ్య గౌడ్ గారు ఆలోచన చేయాలి. సమయ్య గారు, ఎందుకంటే గతంలో ఈ పనులు చేసిన దానిలో ప్రభుత్వ ఒత్తిడి, ప్రజల ఒత్తిడితో కొన్ని శాంక్షన్ కాని పనులు కూడా చేశారు. యాదయ్య గౌడ్ మీటింగ్ పెడితే వారి మీటింగ్ నేను పోయినా, నా మీటింగ్ వాళ్ళు వచ్చారు, నాగయ్య గౌడ్ గారు అందరూ ట్రైనింగ్ ఇచ్చిన వాడి. నేనేమంటున్నా అంటే వాళ్ళ కొన్ని ప్రజల ఒత్తిడి మేరకు శాంక్షన్ కాకుండా చేసిండ్రు. రేపు కొత్త సర్పంచ్ వచ్చినాక బిల్లు ఇస్తాడా? ఇయ్యడు కదా, శాంక్షన్ కలుగుతామంటాడు. మరి అప్పుడు ఎట్లా కావాలి? చాలా మంది మహిళలు గోడు పెట్టుకుంటున్నారు. నేను ట్రైనింగ్ లో ఉన్నాను కనుక 150 మంది సర్పంచులు యాదాద్రి భువనగిరి జిల్లాలకి 40 మంది అతను కాంట్రాక్టులు ఉంటారు. నాగయ్య గౌడ్ గారు అయితే సొంతంగా కరోనా వస్తే ఇంటికి మనకు అన్న పంచిపెట్టండి, పోయి ఆహార ధాన్యాలు పంచిపెట్టండి. రాజిరెడ్డి గారు కూడా వీళ్ళందరూ మన సమయ్య గౌడ్ గారు కూడా తక్కువ చేయలే. కానీ సమస్య ఏంటంటే
వాళ్ళ ప్రజల ఒత్తిడి మేరకు పనులు చేసిన వాటికి బిల్లులు ఎట్లా వస్తాయి? ఎందుకంటే బడ్జెట్ కార్డు కాలే, ఇంకా అది శాంక్షన్ కాని పనులు ఒత్తిడి మేరకు చేసినాం. అంటే ఎట్లా కావాలి? కొత్త సర్పంచ్ వచ్చినా అస్సలు చేయడు, ఆయన మొదలు పెట్టుకునే పనులే చేస్తా అంటాడు, అప్పుడు కష్టం వస్తుంది కదా. రెండోది చట్టపరంగా కూడా 2 అవరోధాలు ఉన్నాయి ప్రసన్న. ఒకటేమో నెంబర్ 1 రిజర్వేషన్ల అమలు. గతంలో ఏం చేసినట్టే తమిళనాడు రిజర్వేషన్ ప్రకారం మనం కూడా చేయాలంటే అనుభవం వచ్చేలాగా పదవులు పోతున్నాయి. చాలా మందికి 5 ఏళ్ళు ఉండగానే రిజర్వేషన్ మారిపోతుంది. వాళ్ళు కొంచెం అనుభవం పెట్టుకున్నాక పదవి పోతుంది, కొత్త వాళ్ళు ఎందుకు అవుతుంది, మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్. దీని బదులు మేము ఏం చేసినామంటే 10 ఏళ్ళు ఒకటే రిజర్వేషన్ ఉన్నాను, పోరాడినాం. అది పోయినసారి కేసీఆర్ చేశారంటే 2 సార్లు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి రిజర్వేషన్ మారుస్తాం అంటుండ్రు. మార్చడానికి కారణం కూడా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పంచాయతీ 84 పంచాయతీలు మున్సిపాలిటీలో కలిపారు. వాటికి ఎందుకు జరగాలంటే ఏం చేయాలి? కొత్తగా మున్సిపాలిటీ పోయినట్టే కదా. అవి కాకుండా కొన్ని పంచాయతీలలో రెండోసారి మేము మళ్ళీ చేయమంటే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల ఎంపిక జరగాలి. ఇప్పుడు ఏమవుతుంది? రిజర్వేషన్ల రొటేషన్ జరిగితే అప్పుడు మళ్ళీ ఈ సర్పంచులు వాళ్ళు అసలు రావడానికి వీల్లేదు కదా పాత సర్పంచులు అయితే. మరి అప్పుడు ఎట్లా ఈ బిల్లులు ఎట్లా రావాలి మనకు? ఇవన్నీ. రెండోది ఏంటంటే చట్టము 3 నెలల లోపడిని 6 నెలలు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా జరపాలని రూల్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఆలస్యంగా జరుపుతున్నారు కదా. 6 నెలల ముందే నోటిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎన్నికల సంఘము, నేను వాళ్ళని కలిసి వచ్చిన ఎన్నికల సంఘం గత సంవత్సరం నుంచి రెడీగా ఉన్నది ఎన్నికలు జరపడానికి. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, ఓటర్ లిస్టుల సవరణతో సహా. కానీ 3 నెలల ముందు ఎన్నికల సంఘానికి అప్పచెప్పాల్సిన వీళ్ళే రెండు వాళ్ళు చెప్తున్నారు. ఒకటేమో వీళ్ళు ఎన్నికల రిజర్వేషన్ వీళ్ళే ప్రకటించాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకటించాలి. అది ప్రకటించకపోతే వాళ్ళ చేతిలో లేదు అధికారం. కానీ అది అసెంబ్లీ పార్లమెంట్ కి అది లేదు. ఒకసారి డిలిమిటేషన్ వచ్చిందంటే మళ్ళీ డిలిమిటేషన్ యాక్ట్ వచ్చేదాకా రిజర్వేషన్ మారు. ఇక్కడేమో అంటే రిజర్వేషన్ మారితే ఏమో భయం ఒకటి. ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకి అనుకూలమైన సమయంలో పెడదాం అనుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పేం చేసిందంటే 2023లో ప్రజాభిప్రాయం బ్రహ్మాండంగా వచ్చి కేసీఆర్ గారిని ఇంటికి పంపించిన సందర్భాలు చూసుకుంటే అదే జనవరిలో ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా గెలిచేటోళ్ళు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రోజు నడుస్తున్నా కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది కదా. ఏ ప్రభుత్వం వ్యతిరేకత పెరిగిపోతే వాళ్ళకి నష్టమైంది కదా. 2024లో ఎన్నికలు జరిగి ఉంటే, జనవరిలో ఫిబ్రవరిలో జరిగి ఉంటే, ఆ మార్చిలో జరిగి ఉంటే, కొన్ని పంటలు జరిగి ఉంటే వాళ్ళకి లాభం అయ్యేది. ఎన్ని రోజులు వాయిదా వేస్తారో మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటది, ఇది పెరుగుతూనే ఉంటాయి. ఒక్కటి యాదయ్య గౌడ్ గారు కానీ మిగతా సర్పంచ్లు అందరూ బాధితులే. ఇప్పుడు సమయ గారికి కూడా రావాల్సి ఉన్నది. కనుక పార్టీలకు అతీతంగా మనం డిమాండ్ చేయాల్సింది అంటే పాత బకాయిలు తీర్చండి మొదలు ఎన్నికల్లో కానీ, తర్వాత ఎన్నికలు పెట్టండి. ఓకే రామ్మోహన్ గారు, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి సూర సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాము. కంక్లూడ్గా సమ్మయ్య గారు వినిపిస్తుందండి? సూర సమ్మయ్య గారు ఉన్నారా? లైన్లో ఉన్నారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయబట్టే ఇబ్బందికర పరిస్థితులు అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే చేయాలంటారు. మరి కంక్లూడ్గా మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పక్షాన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల వర్షాకాలం కాబట్టి రైతులు అందరూ కూడా పంట పొలాల్లో బిజీ ఉంటారు కాబట్టి నెక్స్ట్ వేసే అవకాశం ఉందా? సమ్మయ్య గారు వీడియో ఆన్ చేయండి, ఒకసారి వీడియో ఆన్ చేయండి సమ్మయ్య గారు. సమ్మయ్య గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్ ఇప్పుడు వీరు చెప్పినట్టు ఎన్నికలు తొందరగా పెట్టమంటారా, లేకపోతే మళ్ళీ కొన్ని రోజులు ఆగి పెట్టమంటారా? కంక్లూడ్గా మీరు 1 నిమిషంలో చెప్పండి. ఎన్నికలు తప్పకుండా జరపాల్సిందే అండి, అందరి డిమాండ్ అది. అవును, ఎన్నికలు తప్పకుండా జరపాల్సిందే. ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు ఇప్పుడు జనవరిలో ఎలక్షన్ పెట్టొచ్చు, కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కామిరెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ తప్పకుండా చేస్తాం, 42% ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కనుక అందుకనే ఎలక్షన్ ఆగినాయి. కానీ ఏదేమైనా తొందరగా ఎలక్షన్ పెట్టాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఆ రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ ఇది కేంద్రం పరిధిలో ఉంది కనుక ఇబ్బంది అయినప్పటికీ అన్ని పార్టీలు రాజకీయ నాయకులకి మనం ఒత్తిడి ఇవ్వాల్సిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తుంది కనుక తప్పకుండా ఆ మాట నిలబడతారు రేవంత్ రెడ్డి గారు అనే నమ్మకం మాకుంది. ఇంకోటి సర్పంచ్ పెండింగ్ బిల్లుల పైన మొన్న కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉండొచ్చు మన సర్పంచ్ మిత్రులు, వాళ్ళకు రిలీజ్ కావచ్చు. తప్పకుండా మిగతా సర్పంచ్లకు కూడా బిల్లు ఇస్తామని అంటున్నారు. ఈ ఎలక్షన్ కోడ్ లో మరికొంత బిల్లు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే వాళ్ళు గ్రామ పంచాయతీకి కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు అనుకున్న అప్పుడున్న మా సర్పంచ్ సోదరులు, లేకపోతే ఎట్లా గ్రామ పంచాయతీ బిల్లులు ఎంబీ రికార్డ్ అయినా మాకు డబ్బులు పోకుండా పోవని ఒక ఆలోచనతోనే పనిచేసి ఉంటారు. ఏదేమైనా గత ప్రభుత్వం చేసిన కేసీఆర్ గారి పాపం వల్లనే మా సర్పంచులందరికీ అప్పుడు ఇబ్బందులు జరిగినాయి, ఆ బిల్లులు ఆగినాయి. సరే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా
చేసిన పనికి బిల్లులు ఇవ్వాలి కనుక అప్పటి వాళ్ళ పాపానికి తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం ఉన్నారు కనుక వాళ్ళకి బిల్లు చెల్లించాలని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా వస్తే నమ్మకం ఉంది. అదే విధంగా ఎలక్షన్ కూడా జూలై నుంచి ఆగస్టులో తప్పకుండా అయితాయని మాకు కూడా సమాచారం ఉంది. అన్ని పరంగా అధికారుల పరంగా అన్ని కూడా ఓటర్ లిస్ట్ గానీ అన్ని కూడా తయారు చేసినట్టు సమాచారం. తప్పకుండా సమయ్ గారు సమయం అయిపోయింది. మేము 4 సైడ్స్ టీవీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గ్రామ పంచాయతీల లోపల పాలన లేక, ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ లేకపోవడం వల్ల పాలన మొత్తం పడకేసింది. పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి, ఇతర ఉద్యోగాలకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల లోపల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది శోచనీయం. వెంటనే గ్రామ పంచాయతీ సమస్యలు అన్ని తీర్చి, సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు అన్నీ కూడా చెల్లించి, వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామ స్వరాజ్య పాలన తీసుకురావాలని చెప్పేసి 4 సైడ్స్ టీవీ తరపున కోరుకుంటూ, ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి సురవి యాదయ్య గౌడ్ గారు, అదేవిధంగా సూర సమ్మయ్య గారికి, బండారు రామ్మోహన్ గారికి, రాంపాక నాగయ్య గారికి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక సమస్యతోటి మరొకసారి మీ డిబేట్లో పాల్గొంటాం.